ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం చదువుకుందాము. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యం నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేనెవని యొద్దనైనా తీసుకుంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకుంటినా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకుంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరల నిత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేనినైనాను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. మరియు సమూయేలు జనులతో ఇట్లా నేను మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొర్ర పెట్టగా, ఆయన మోషే అహరోన్లను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని హసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని, ఫిలిస్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మి వేయగా వారు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసిరి. అంతట వారు మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను అష్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించెదమని యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా యెరుబ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి నలుదిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మను విడిపించినందున మీరు నిర్భయముగా కాపురం చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధంగా నుండినట్లు మీకును విరోధంగా నుండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోత కాలము ఇదే గదా. మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు
గ్రహించి తెలిసి కొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతట సమూయేలు జనులతో ఇట్లా నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.